మెదక్ జిల్లా రెడ్డిపల్లి విలేజ్లో బీజేపీ నేత నిర్వాకం ఫలితంగా 2 ఏళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఓ గొడవ కారణంగా గుమిగూడిన జనంపై సదరు బీజేపీ నేత కారెక్కించగా ఈ ఘటనలో 2 ఏళ్ల చిన్నారి గాయపడింది. గాయపడిన చిన్నారిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి, చిన్నారి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏం జరిగింది, అసలు ఏంటి మీ దగ్గర ఇన్పుట్? మెదక్ చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో పెళ్లి జరిగింది. నిన్న సాయంత్రము రెడ్డిపల్లిలో ఉన్నటువంటి వడ్డెర కాలనీలో ఉప్పు వెంకట్ తన కుమార్తె సువర్ణ వివాహాన్ని నిన్న జరిపించారు. సో వివాహ అనంతరము అమ్మాయిని అత్తగారింటికి పంపే సమయంలో అక్కడ చిన్నగా భరత్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో అమ్మాయిని అత్తవారింటికి పంపిన తర్వాత అక్కడనే అందరూ గుమిగూడి ఉన్నటువంటి సమయంలో ఈ ఉప్పు వెంకట్కి అలాగే అదే గ్రామానికి చెందినటువంటి ఉప్పు నరేందర్ కి గతంలో భూమి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పు నరేందర్ అనే వ్యక్తి ఒక్కసారిగా తన కార్ని ఎవరైతే ఆ గుంపుగా ఉన్నారో ఆ పెళ్లి అనంతరం జరిగినటువంటి భరత్ కార్యక్రమంలో గుంపుగా ఉన్నారో సో వాళ్ళందరి పైకి కారు ఒక్కసారిగా తీసుకెళ్లారు, వారిపైన దాడి చేశారు. సో దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఉప్పు వెంకట్, ఉప్పు నరేందర్ దాడి చేసిన నేపథ్యంలో సో ఉప్పు దుర్గయ్య, రమ్య, సంపంగి, ఉప్పు సుజాత వీళ్ళందరికీ కూడా గాయాలైన పరిస్థితి. సో వీళ్ళందరినీ ఒకటిన ఆసుపత్రికి తరలించారు. సో ఇందులో ఉప్పు రమ్య అనే అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం అమ్మాయి చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో దాడి జరిగిన సమయంలో బైకు పైన వెళ్తున్నటువంటి వ్యక్తి పైన కూడా అతనికి గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. సో చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, వివరాలు సేకరించారు, గాయపడ్డ వారిని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో ఎవరైతే ఈ దాడి చేశారో ఉప్పు నరేంద్ర అనే వ్యక్తి మాత్రం పరేరులో ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఓ బీజేపీ కార్యకర్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే దిలీప్.